ఈరోజు రెసిపీ వచ్చేసి బఠానీ చాట్. దీనికోసం ముందుగా 1 కప్ డ్రై యెల్లో బఠానీ తీసుకొని శుభ్రంగా కడిగి 10 అవర్స్ నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసి చాలా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇంత మెత్తగా ఉడకాలి. నాకైతే 8 విజిల్స్కి ఇలా ఉడికిపోయాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 2 ఎండుమిర్చి కూడా వేసి బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అది బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది వేగిన తర్వాత 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కాస్త టమాటాలు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఏంచి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసి బాగా వేపుకున్నాను. తర్వాత కొంచెం చాట్ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. ఈ టమాటాల నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీల్ని వాటర్తో సహా వేసేసుకున్నాను. తర్వాత ఈ మిక్చర్ని కూడా బాగా కలుపుకొని అవసరమైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. అలా ఒక 15 మినిట్స్ ఉడికించుకున్నాక నాకు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. దీన్ని కొంచెం లెమన్ అండ్ ఆనియన్తో సర్వ్